మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఆమేన్. నేటి వాక్య భాగమును చదువుకుందాం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు సిలువ వైపు వెళ్తున్నప్పుడు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్ష అన్యాయపు తీర్పు. ఏ పాపము చేయని పరిశుద్ధులైన ఆయనను అబద్ధపు సాక్ష్యాలతో నిందించారు, హేళన చేశారు, ఉమ్మివేసి అవమానించారు. లోకపు అధికారానికి ఉన్న శక్తినంతటినీ ఉపయోగించి ఆయనను శ్రమ పెట్టారు. సాధారణంగా ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం 10 మాటలు తిరిగి అంటాం. మనల్ని ఎవరైనా తప్పుగా నిందిస్తే మన నీతిని నిరూపించుకోవడానికి పోరాడతాం. కానీ యేసయ్య అక్కడ మౌనంగా ఉన్నారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆకాశం నుండి దూతలు వచ్చి ఆయనను విడిపించేవారు. కానీ ఆయన తిరిగి నిందించలేదు, బెదిరించలేదు, దూషించలేదు. ఎందుకంటే ఆయన దృష్టి తన మీద వేయబడిన నిందల మీద లేదు గాని మనకు కలుగబోయే రక్షణ మీద ఉంది. ఆయన తనను తాను నీతిగా తీర్పు తీర్చువానికి అంటే పరలోకపు తండ్రికి అప్పగించుకున్నారు. ఆ మౌనం వెనుక ఉన్నది బలహీనత కాదు, మన పట్ల ఉన్న అగాఢమైన ప్రేమ మరియు తండ్రి పట్ల ఉన్న అచంచలమైన నమ్మకం. ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు లేదా మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? వెంటనే కోపంతో రగిలిపోతున్నామా? ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నామా? ఒకసారి యేసయ్యను చూద్దాం. యేసయ్య నుండి సహనాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నించే కంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. మనల్ని నిందించే వారి కోసం కూడా ప్రార్థించే మనసును అలవరుచుకుందాం. అప్పుడే మనం నిజమైన క్రీస్తు శిష్యులుగా పిలువబడతాం. ఆమేన్. క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్.